హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు వీడియో ఏమంటే పెళ్ళికి ముందు గమనించాల్సిన విషయాలు లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీని గురించే చూడబోతున్నామండి. ఏమంటే ఈ మధ్యకాలంలో చూసారంటే అమ్మాయిలకి అబ్బాయిలు దొరకడం లేదు, అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడంలా చాలా కష్టంగా ఉంది. ఒకళ్ళకి పెళ్లి చేద్దామంటే మంచిగా సంబంధాలు కూడా రావడం లేదండి. ఏమంటే అందరూ అక్కడక్కడే జాబ్ చేసే దగ్గర, చదువుకునే దగ్గర వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేసుకుంటున్న వలన ఇలా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి ఉంటారు కొంతమంది. మన తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళనే మనం చేసుకుందాం అని ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉందండి. వాళ్ళు అనుకున్నట్లు ఎదురు చూస్తున్నట్లు అబ్బాయి దొరకడంలా, అబ్బాయి వాళ్ళకి అమ్మాయి కూడా దొరకడంలా ఇలా ఉందన్నమాట పరిస్థితి. పెళ్ళనేది ఒక్క రోజులో పోయేది కదా! కాదు కదా! అందుకని మనం పెళ్ళి చేసుకునే ముందు కొన్ని విషయాలు గమనించాల్సింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకోండి, వాళ్ళకి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు కదా! వాళ్ళల్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అన్నీ తెలుసు. సరే అడ్జస్ట్ చేసుకుందాం అని ఒక మైండ్ సెట్‌కి వచ్చి కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. హ్యాపీగానో లేకపోతే ఎలానో అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉంటారు. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, మనకి ఎవరి గురించి ఎవ్వరికీ తెలీదనమాట. ఏదో ఒక సంబంధం వస్తది, కొత్తగా వస్తారు. వాళ్ళని చూసి ఎలాంటి వాళ్ళని విచారించి అన్నీ తెలుసుకున్న తర్వాతే మనం చేస్తూ ఉంటాం. ఏమంటే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఇంతకుముందప్పుడు మా జనరేషన్ అప్పుడు అబ్బాయి అమ్మాయిని మాట్లాడుకోవడానికి అలౌ చేసేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళే చూసి మాట్లాడేసి విచారించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఒక మంచి అడ్వాంటేజ్, ఒక మంచి ఆపర్చునిటీ కూడా అనుకోండి. మాట్లాడుకోండి అని చెప్తున్నారు పెద్దవాళ్ళే. అప్పుడు మాట్లాడేటప్పుడు మనం బాగా మంచిగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. నిదానంగా మాట్లాడి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలుసుకోవాలన్నమాట. ఎలాంటి వాళ్ళు ఏంటని. ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో అడిగేటప్పుడు చాలామందికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే నచ్చదండి అమ్మాయిలకి. కొంతమంది ఏమంటే ఈ మధ్యకాలంలో అందరికి ఉందిలే ఎప్పుడన్నా అలా తీసుకుంటున్నారు, ఇది ఒక పెద్ద విషయమా అన్నట్లు అమ్మాయిలు వచ్చేసారు. కొంతమంది అమ్మాయిలకి నచ్చడం లేదు. అప్పుడు ఏమవుతుందంటే నచ్చని వాళ్ళు ఫస్ట్ మెల్లగా మాట్లాడుతూ అడగాల్సిన విషయం అనమాట. మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా అని అడగండి, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా అని అడగండి. చాలామంది అబ్బాయిలు హైడ్ చేయట్లా, చెప్పేస్తున్నారు. ఎటు మ్యారేజ్ తర్వాత తెలిసిద్ది, అప్పుడు గొడవలు రావడం ఎందుకు, ఇప్పుడే చెప్తే ఓకే అయితే వస్తారు, లేకపోతే లేదని చెప్తున్నారనమాట. అది అడిగి తెలుసుకోండి ముఖ్యంగా. ఇప్పుడు ఏం చెప్తారు, ఎప్పుడన్నా ఒకసారి అంటారు, ఆ తర్వాత అది తరచుగా చేస్తూ ఉంటారు, రోజు చేస్తూ ఉంటారు. అప్పుడు మన ఫ్యామిలీ లైఫ్ అనేది కష్టంగా పోయిద్ది కదా! చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ హ్యాబిట్ ఉన్నోళ్ళ దగ్గర మనం కనుక ఉన్నట్లయితే. అందుకని నచ్చలేదా వదిలేసేయండి, మెల్లగా చూసి చేసుకుందాం. అంతేగాని వాళ్ళు చెప్పిన మాటల్ని మనం వినకూడదు. అలానే అమ్మాయిని ఇచ్చే ముందు ఒకటికి 100 సార్లు ఫ్యామిలీ గురించి విచారించండి, మంచి వాళ్ళేనా అని. ఒక్కోసారి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పడం లేదండి ఈ మధ్యకాలంలో. మంచి వాళ్ళే, మంచి వాళ్ళే అంటున్నారు. తర్వాత తీరా చూస్తే మంచి వాళ్ళు కాకుండా కూడా ఉన్నారు. అందుకని ఏమి గ్యారంటీ ఇవ్వడానికి లేదు. మన అదృష్టం అన్నట్లు ఉందన్నమాట. మనకు మంచి రాతలు ఉంటే మంచిగా పోయిద్ది లైఫ్, లేతే లేదు అన్నట్లు అయిపోయింది కదా! ఇప్పుడు ఇది అడిగేశారు. ఆ తర్వాత అబ్బాయి ఎలాంటి వాడు, అతని క్యారెక్టర్ ఎలా ఉంది, అదే మనం మెయిన్ చూడాలి. చాలామంది ఏం చేస్తారంటే అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటారు. అలానే అమ్మాయిలు కూడా అబ్బాయి బాగా హ్యాండ్సమ్గా బాగుంటే చాలు అనుకుంటారు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకళ్ళు చూడాల్సింది ఏంటంటే క్యారెక్టర్ ఎలాంటిది అని మెయిన్ మనం తెలుసుకోవాలి. అబ్బాయి క్యారెక్టర్ బాగుంటే, అబ్బాయి మంచిగా ఉంటే చాలా సరిపోదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు అబ్బాయి మంచిగా ఉండి ఫ్యామిలీ మెంబర్స్ గయ్యాళ్ళోళ్ళు అనుకోండి, మనం వేగలేమన్నమాట. లేదా ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉండి అబ్బాయి మంచివాడు కాదనుకోండి, అది మనం భరించలేము. ఇలా చూస్తే ఒక లెవెల్ కన్నా వాళ్ళు అందరూ మంచి ఫ్యామిలీ వాళ్ళే, మెంబర్సే, మంచిగానే చూసుకుంటారు అనేది మనకు తెలియాలి. అబ్బాయి మంచివాడుగా ఉండాలి, అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచివాళ్ళుగా ఉండాలని నేను అనుకుంటానండి. ఎందుకంటే మనం వెళ్ళి అందరితోనే కదా ఉంటాం, విడిగా ఏమి ఉండం. కొంతమంది విడిగా ఉంటారు, వాళ్ళు జాబ్ ఎక్కడన్నా చేస్తే వెళ్ళిపోతారు. అందువలన ఇవన్నీ కూడా గమనించాలి. అబ్బాయి మాత్రం మంచివాడుగా ఉంటే చాలు. కొంతమంది అబ్బాయిలు తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు కూడా ఉంటారనమాట. అప్పుడు మనకు కష్టమే. ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి. అలానే ఇంకొంతమంది ఏం చేస్తారు, అబ్బాయి బాగుంటే చాలని ఇస్తారు. ఇంకొంతమంది మంచి జాబ్ ఉండాలి, బాగా సంపాదించాలి, అలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేస్తారు.
వీళ్ళు చూసేది జాబు, శాలరీనే. అయితే ఆ అబ్బాయి ఎలాంటి వాడని కొంతమంది గమనించడం వదిలేస్తారు. మెయిన్ జాబ్‌నే చూస్తారు. అక్కడ కూడా మనం తప్పు చేస్తున్నాం. అది కూడా మనం చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. అలానే పెళ్ళికి ముందు అన్నీ కట్ అండ్ రైట్‌గా మనం మాట్లాడుకోవాలి. మనం ఎంత ఇవ్వగలమో అంతే ఇస్తామని చెప్పాలి. ఎక్కువ ఇస్తామని చెప్పి తక్కువ ఇచ్చినా కూడా అది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్‌గానే ఉంటది. చెప్పి చెప్పి పోట్లాడుతూ ఉంటారు. మీరేం చేయగలరు? అది అంతే. దానికి ఇష్టమైతే వాళ్ళు రానియండి. లేకపోతే లేదు. అంతే కదా! అలానే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏమంటే మేము ఇంత ఇస్తామన్నాము, ఇంతే చేస్తాము అని చెప్పినవన్నీ రాసి సంతకాలు పెట్టుకుంటున్నారు ఇద్దరు ఒక పేపర్ మీద. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో లేదు మీరు అది ఇస్తామన్నారు, ఇది ఇస్తామన్నారు, ఇవ్వలేదని గొడవలు వస్తున్నాయని రాసి అందరి ముందు అందరి సమక్షంలో సైన్ చేస్తున్నారనమాట. అలానే మ్యారేజ్ తర్వాత ఇది తీసుకురండి, అది తీసుకురండి, ఇంత తీసుకురండి, అంత తీసుకురండి అని అడగకూడదు. అది కూడా ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు రాసే దాంట్లో అనమాట. మేము ఇంతే చేయగలమండి, మా స్తోమత ఇంతే, మీకు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అని మనం కరెక్ట్‌గా మాట్లాడుకోవాలన్నమాట. అమ్మాయిని ఇచ్చే దగ్గర అమ్మాయికి రేపు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. అలానే కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్నీ మంచిగా సాఫ్ట్‌గా ఉన్నట్లు ఇలా కూడా యాక్టింగ్ చేస్తున్నారు. ఎవరికైనా ఒక్క మీటింగ్‌లోనే తెలియదండి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని. ఒకసారి మీట్ చేసి మాట్లాడితేనే తెలిసిపోయిద్దా? తెలియదు కదా! కొంతమంది వాళ్ళ స్వభావాన్ని మరచి వేరేలాగా యాక్టింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత చూస్తే పెళ్లి చూపుల్లో మంచిగా మాట్లాడారు. తర్వాత చూస్తే వేరేలాగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎంత విచారించినా, ఎంత చేసినా చాలామంది ఏం చెప్తున్నారు? మనం ఎంత విచారించినా, ఏం చేసినా మనకి ఇక్కడ ఏముందో అదే. ఎవరిని నమ్మడానికి లేదు. మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ ఏమి మనం డిసైడ్ చేయడానికే లేదు. అందుకని ఆడపిల్లల్ని ఇండిపెండెంట్‌గా పెంచండి. మంచిగా పెంచండి. ధైర్యంగా పెంచండి. మంచి వాళ్ళ సరే లేకపోతే అంతే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం చదివించాలి. ఒక మంచి జాబ్‌లో వాళ్ళు కూర్చునేలాగా చెయ్యాలి. బాగా చదువుకొని అన్నీ చేస్తే వాళ్ళకే ఉద్యోగం వస్తది. ఎప్పుడైతే ఆడపిల్లలకి జాబ్ ఉందో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది హస్బెండ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. అప్పుడు వాళ్ళు మంచిగా వాళ్ళు కాదనుకోండి, వాళ్ళు పెట్టేవన్నీ మనం భరించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనమే జాబ్ చేస్తున్నాం అనుకోండి, మనకు ఒక ధైర్యం, సెక్యూరిటీ కూడా అండి జాబ్ అనేది ఆడపిల్లలకి కదా! మంచి వాళ్ళైతే సరే ఎన్ని రోజులు కష్టాలు పడతాం అనుకుంటే బయటకు వచ్చేయచ్చు. ఈ రోజుల్లో చూసారంటే ఇంతకుముందు అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. హస్బెండ్ అలా ఇలా ఉన్నా కూడా పిల్లల కోసం అని అడ్జస్ట్ చేసుకొని అలా పోతూ ఉండేవాళ్ళు. ఎన్ని బాధలైనా భరించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు అలా కాదు. చూస్తున్నారు. చెప్పి అర్థమయ్యేలా చేస్తున్నారు. ఇలా ఉండండి, అలా ఉండండి అని. అలా కుదరలేదనుకోండి, మరి మోసంగా పోతుందనుకోండి, వాళ్ళు బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చూసారంటే డివోర్స్ అనేది ఎక్కువగా అవుతుంది కదా! అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందువల్లనే అప్పట్లో అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు వేరే దారి లేకపోతే చదువుకున్న వాళ్ళైనా ఉద్యోగాలు చేసేవాళ్ళైనా. ఇప్పుడు మనం ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? మనం ఈక్వల్‌గా సంపాదిస్తున్నాం, అన్నీ ఈక్వల్‌గా ఉంది. అలాంటప్పుడు ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి అని బయటకు రావడం జరుగుతుంది. అందువల్ల ఇలా ఎందుకు చేసుకోవడం, అవసరపడి ఎందుకు బయటకు రావడం, నిదానంగా కొంచెం లేట్ అయినా టైం తీసుకున్నా కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే చూసి జాగ్రత్తగా ఆలోచించి మన ఫ్యామిలీకి సెట్ అవుతారా, మనకి సెట్ అవుతారా, అన్ని విధాలుగా బాగున్నారా అని చూసి చేసుకోండి. కొంచెం తక్కువ సంపాదన ఉన్నా కూడా పర్వాలేదు. మంచి అబ్బాయిగా ఉన్నాడు అనుకోండి, మనం సంపాదిస్తున్నాం, తను సంపాదిస్తున్నాడు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే ఎక్కువ సంపాదించి ఎక్కువ ప్రాపర్టీస్ ఉండి అబ్బాయి మంచిగా లేడనుకోండి, అవన్నీ వేస్ట్ కదా! అలానే అమ్మాయి సైడ్ కూడా అంతే కదా! అమ్మాయి గుణవంతురాలుగా ఉండాలి, ధనవంతురాలుగా కాదు. మన ఇంటికి వచ్చే అమ్మాయి మనతో అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉండాలి. అదే అక్కడ చూడాల్సింది. అయితే ఈ రోజుల్లో ఎవరన్నా అలా చూస్తున్నారా? లేదు. బాగా అన్నీ తెస్తారా? ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా సరే ఇదే ఆలోచిస్తున్నారు కానీ మనకు తగిన వ్యక్తి అని ఆలోచించడం అలా. అందుకని మ్యారేజ్ ముందు ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, జాగ్రత్తగా చూసి మనం కాలు పెట్టాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఏమనుకున్నా ఏముండదు. ఇప్పుడు దొరకడంలా అని ఎవరో ఒకరు దొరికితే కొంతమంది అవసరంగా మ్యారేజ్ అనేది చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు అలాంటి అవసర నిర్ణయాలు తీసుకోకండి. చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు అనమాట. వాళ్ళు చెప్పే మాటల్ని, వాళ్ళు ఉండే పద్ధతిని చూసి మంచి వాళ్ళని
వెంటనే మనం నిర్ణయం తీసుకోలేమన్నమాట. ముందు చూస్తే అలానే ఉన్నారు, తర్వాత చూస్తే వేరేలాగా ఉన్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలు అడిగేటప్పుడు అలానే సాఫ్ట్గా ఆన్సర్స్ చేస్తూ అసలు వీళ్ళు మాట్లాడతారా అన్నట్లు ఉంటారు. పెళ్లి తర్వాత చూస్తే పెద్ద పెద్ద గొంతులు వేసుకొని అరవటం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఎవరిని ఇందులో ఎక్కువ తక్కువ లేదనమాట. సరేనండి. అందుకని చూసి జాగ్రత్తగా నిదానంగా చూసి ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు, పెళ్ళికి ముందు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఇవన్నీ చూసి సరి అయిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మీ మ్యారేజ్ లైఫ్ని హ్యాపీగా పెట్టుకోండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.